నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అద్దె భవనంలో అరకొర సదుపాయాలతో చదువుకుంటున్న విద్యార్థులు నూతన భవనం నిర్మించారనే ఆనందంతో ఉప్పొంగిపోయారు. కానీ అందులోకి వెళ్లిన తర్వాత ఆ భవనంలో వంటగది లేదనే విషయం తెలిసి అవాక్కవుతున్నారు. చదువుకుందామని వచ్చిన విద్యార్థులకు స్కూల్ వరండాలోనే వంటలు చేస్తుండటంతో చదువుకు ఆటంకం కలుగుతోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల గతంలో అద్దె భవనంలో కొనసాగేది. 6 నెలల క్రితం 6.70 కోట్లతో నూతనంగా మహాత్మా జ్యోతిబా పూలే వెల్ఫేర్ భవనాన్ని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, అప్పటి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభోత్సవం చేశారు. విద్యార్థులకు బయట నుండి ఎలాంటి శబ్దాలు ఉండకూడదని ఊరు బయట ప్రశాంత వాతావరణంలో నిర్మించిన ఈ భవనంలో విద్యార్థులకు ఇప్పుడు వంటల శబ్దం వినిపిస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ మరియు కాలేజీకి సంబంధించి గత 6 నెలల క్రితం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దీన్ని ఇనాగ్రేషన్ చేసినటువంటి గంగుల కమలాకర్ మాజీ మంత్రి కూడా ఇనాగ్రేషన్ చేసినటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు కూడా విద్యార్థులకు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సంబంధించినటువంటి ఏదైతే చదువుకున్న ఈ ఇంత పెద్ద స్కూల్ సంబంధించి కాలేజ్ సంబంధించి ఉన్నటువంటి భవనంలో వంటశాల కరెక్ట్ లేకపోవడం కూడా చాలా ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యలో ఏదైతే హాల్లోనే ఈ భోజన కార్యక్రమాలు వంట కార్యక్రమాలు నిర్వహించడంతో విద్యార్థులకు చాలా డిస్టర్బెన్స్ అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అదైతే ఆ దుర్గంధం వ్యాపిస్తున్నటువంటి కాలువ కూడా స్కూల్ ముందల ప్రాంగణంలో ఉండడంతో కూడా విద్యార్థులకు ఇక్కట్లు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎందుకు ఇలా ఉంది, అసలు ఎంత బడ్జెట్తో నిర్మించారు, దీనికి ఏమేమి సమస్యలు ఉన్నాయి అంశం పైన కూడా ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం అందిస్తుంది. వాచ్ ద స్టోరీ. స్కూల్ అనంతరం ప్రశాంతంగా ఆడుకుందామని గ్రౌండ్లోకి వెళ్లగానే దుర్గంధం వెదజల్లుతోంది. స్కూల్ భవనం ముందే చెత్తను డంపింగ్ చేయటం, సరైన డ్రైనేజీ ఏర్పాటు లేకపోవడంతో మురుగునీరు నిలుస్తూ దుర్వాసన వస్తూ ఉండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బీర్కూర్ స్కూల్ సార్, మహాత్మా జ్యోతిబా పూలే. సో ఇక్కడ అవుట్ గోయింగ్ పైపు అండ్ ఎదురుగా చెత్త వేసేదాని గురించి నేను ఎంఆర్ఓ మేడంకి, ఎంపీడీఓ మేడం గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు చర్య తీసుకుంటామని అన్నారు. దానికోసం స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. కిచెన్ కూడా మేము ఇక్కడ ఓపెన్ ప్లేస్లో చేస్తున్నాము. అది కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళినాను, ఎంఆర్ఓ మేడం దృష్టికి. త్వరలోనే కట్టిస్తామని చెప్పారు సార్. త్వరలోనే కడతారు. దానికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంట సార్ బడ్జెట్. ఎందుకంటే అది షెడ్ వేయాలి, దానికి కన్స్ట్రక్షన్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఏఈ గారిని కూడా పంపించారు. ఏఈ గారు వచ్చి ఎస్టిమేషన్ వేసారు. సో ఎస్టిమేషన్ వేసిన తర్వాత తెలిసింది దానికి ఎక్కువ బడ్జెట్ అవుతుందని. ఆ బడ్జెట్ మామూలుగా గ్రామ పంచాయతీలో సఫిషియెంట్ ఫండ్ ఉండదని దానికోసం ప్లాన్ చేసుకొని పెడతామని అన్నారు. కడతామన్నారు సార్. 1 మంత్ టైం తీసుకొని కడతామని చెప్పారు. సో ఏది సార్ అంటే యాక్చువల్లీ స్కూల్ రాకముందు నుంచి డంపింగ్ అక్కడనే వేస్తున్నారు. సో తీసేయమని చెప్పాము. వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా వచ్చి కొంచెం లోపలికి అనుకుంటూ అక్కడ చెట్టు ఉండే, ఆ చెట్టు తీసేసారు. మెల్లమెల్లగా కూడిపేస్తున్నారు. అది కూడా త్వరలోనే చేస్తామని చెప్పారు మేడం గారు. ప్రశాంత వాతావరణంలో చదువుకోవాల్సిన విద్యార్థులు ఒకవైపు వంట సామాన్ల శబ్దాలతో, మరోవైపు ఆటలాడదామని బయటకు వస్తే దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల నుంచి వస్తున్న మురుగునీరు పక్కనే ఉన్న రహదారిపై నుండి వెళ్తూ ఉండటంతో రహదారి గుంతలమయంగా మారింది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 6,70,00,000 ఈ భవనానికి అయితే వెచ్చించిన నేపథ్యం. అయితే ఈ భవనం నిర్మించే క్రమంలో కూడా వంటశాల మరవడము, దీని పక్కకు ఉన్నటువంటి ఇదే ఇక్కడ వంట చేసినది కానీ మురుగునీళ్ళు కూడా ఈ పాఠశాల పక్క నుంచి కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్తో చాలా అవస్థలు కూడా ఎదురవుతున్నాయి. ప్రయాణికులు కూడా దీని గుండా వెళ్తున్నప్పటికీ కూడా దుర్గంధంతో ఒకవైపు విద్యార్థులు, ఒకవైపు ప్రయాణికులు సైతం అవస్థలు పడుతున్న నేపథ్యం ఉంది. ముందల మురుగు కాలువ కూడా తీసేస్తే బాగుండని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎన్ని రోజులు ఇది పూర్తవుతుందా, ఎప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా అని కూడా ఒకవైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు తొందరగా చర్యలు తీసుకోవాలి అని ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం విద్యార్థులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ భవనానికి సంబంధించి కూడా విద్యార్థులకు వాటర్ కూడా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితిలో కూడా ఒకటే ఒక బోర్ ఉండడంతో కూడా చాలా సమస్యలు అయితే వస్తున్నాయి. భగీరథ నీరు ప్రస్తుతం ఇస్తున్నప్పటికీ అది రాని పక్షంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చూద్దాం అధికారులు ఎంత త్వరగా దీన్ని పరిష్కరిస్తే బాగుంటుందని ఒకవైపు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, ఫోర్ సైడ్స్ టీవీ, కామారెడ్డి జిల్లా.